ఎన్నికల అధికారి కంప్లైంట్ చేయాలి. మా ప్రొసీజర్ స్టార్ట్ అయింది. మేము ఈ రోజు ఎస్పీ గారిని కలుస్తున్నారట. ఎస్పీ గారిని కలుస్తున్నారట. తర్వాత వచ్చేసి ఎమ్మెల్సీని కూడా కిడ్నాప్ చేశారని చెప్పేసి ఒక ప్రచారం జరిగింది. ఎమ్మెల్సీని కూడా కిడ్నాప్ చేశారని చెప్పారు. సరే వాట్ ఎవర్, సరే చేద్దాం సార్, ఖచ్చితంగా అది మీకు ఉన్నటువంటి రైట్. ఎస్, అక్కడ జరిగింది, దాని మీద పోరాటం చేయాల్సినటువంటి రైట్ మీకుంది బాధితులుగా. ఓకే రైట్. ఒకసారి మనం వంశీ గారితో మాట్లాడదాం. ఏంటి వంశీ గారు, ఏంటి మీరు ఏదో గత ఎన్నికల్లో, ఒక నిమిషం వస్తాను సార్, మీ దగ్గరికి వస్తాను, నేను మీ దగ్గరికి వస్తాను క్లోజ్ అంటే ప్రశాంతంగా సాగనిద్దాం డిబేట్ ని. వంశీ గారు, ఏంటి అసలు మీ పార్టీకి సంబంధించి అలాగే టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు కొంతమంది ఏదో డబ్బులు తీసుకొని నామినేషన్లు రిటర్న్ తీసుకోమని చెప్పేసి కూడా అడిగారు అని చెప్పేసి అజయ్ కుమార్ గారు కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చారు. సో గతంలో ఏం జరగలేదంటూ కూడా వారు మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి, ఏమంటారు వంశీ గారు? మొదటిగా సోదరులు అజయ్ గారు చాలా మంచి భావాలు ఆయన వ్యక్తం చేస్తున్నారు. ఆర్డినెన్స్ తీసుకురావాలా, ఇలాంటి ఎన్నికల ప్రక్రియ గతంలో జరిగిన విధంగా ఫర్దర్ గా జరగకూడదని ఆయన ఎంతో మార్పు వచ్చింది, స్వాగతిస్తున్నాను. ఇప్పుడు ఆయన ఎవరి వరకు ఎంతెంత డబ్బులు ఇచ్చినారో, నామినేషన్ విత్డ్రా చేసుకునే దానికి ఎవరెవరు తీసుకున్నారో అనేది ఆ వివరాలు ఏదన్నా ఉంటే బహిర్గతం చేశారంటే ఆ తీసుకున్నోళ్ళు ఇచ్చినోళ్ళు మనం అంతా చూసుకుని బేరీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక విషయం చెప్తాను. ఆయన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు వేయలేదు, అభివృద్ధి జరగలేదు. భవానీ నగర్ లో కానీ, మనకు మున్సిపల్ పార్క్ దగ్గర కానీ, వినాయక సాగర్ పార్క్ దగ్గర కానీ అన్ని చోట్ల ఏదైతే అందుబాటులో ఉందో స్మార్ట్ సిటీ నిధులు ఏదైతే ఉన్నాయో ఆ నిధులు తీసుకొచ్చి ఎక్కడికక్కడ రోడ్లు వేస్తున్నారు, మరమ్మతులు చేస్తున్నారు. ఈ రోజు మాకు ఖాళీ ఖజానా మీరు మాట్లాడినప్పుడు సోదరా, నువ్వు సబ్జెక్ట్ డివేట్ అవుతున్నావు. స్మార్ట్ సిటీ ఫండ్స్ తో రోడ్లు వేయడానికి అజయ్ కుమార్ గారు ఒక నిమిషం చెప్పింది స్మార్ట్ సిటీ ఫండ్స్ తో రోడ్లు వేద్దామని అజయ్ కుమార్ గారు ఒక నిమిషం. కార్పొరేషన్ లో నిధులు లేవు, కార్పొరేషన్ ఖాళీ చేసుకున్నారు. ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే గారు సమీక్ష నిర్వహిస్తా ఉన్నారు. అందుబాటులో ఉండే నిధులతో మొన్న కూడా ఒక 35 టెండర్లు పిలిచారు. ఆ పనులన్నీ స్టార్ట్ అవుతాయి. ఎవరి వాళ్ళు టెండర్లు తీసుకున్నారో ఆ వర్కులన్నీ 1/1 మనకు జరుగుతూ వస్తుంది. ఆటో నగర్ లో కూడా అభివృద్ధి చెందుతుంది. ప్రతి ఒక్క దగ్గర రోడ్లు వేస్తారు, కాలువలు మరమ్మతులు చేస్తారు. దాంట్లో ఏ విధమైన సందేహం లేదు. తిరుపతి పట్టణానికి నిధుల కొరత ఎప్పటికీ ఉండదు. తిరుపతి పట్టణానికి టీటీడీ ఫండ్స్ ఉంటాయి, స్మార్ట్ సిటీ ఫండ్స్ ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వం ఫండ్స్ ఉంటాయి, కార్పొరేషన్ ఫండ్స్ ఉంటాయి. ఇన్ని రకాల ఫండ్స్ మనకు ఉన్నప్పుడు తిరుపతిని అభివృద్ధి చేసుకోలేకపోవడం అనేది అది సమస్య కాదు. అది అభివృద్ధి చేసుకుంటాం. అది గమనించినారు కాబట్టే మేమేదో శుద్ధ పూసలు ఏదో మాట్లాడినారు ఆయన. అటువైపు ముద్దపప్పులు కాబట్టి అటువైపు కార్పొరేటర్లు అందరూ మా దగ్గరికి నిన్న వచ్చి ఎలాగైనా వాళ్ళ వార్డులలో వాళ్ళు పనులు చేసుకోవాలన్న ఒక దృఢ నిశ్చయంతో వాళ్ళు మా దగ్గర జాయిన్ అయ్యి వాళ్ళు అభివృద్ధి చేసుకుంటారు. ఇప్పుడు ఈ ఎన్నికల ప్రక్రియ అనేదండి ఇది నిరంతరం పోతానే ఉంటుంది. వాళ్ళు ఎంతో ఉన్నతమైన ఆశయాలతో వచ్చినారు. ఇది ఇక్కడతో ఆగదు. మేయర్ ని కూడా మార్చుకోవాలి. నెక్స్ట్ టార్గెట్ మేయర్ ని కూడా మనం మార్చుకుని ఏదైతే వాళ్ళు ఆటంకం చేస్తా ఉన్నారో, ఏదైతే పనులకు అడ్డుపడతా ఉన్నారో ఆ పనులకన్నిటికీ ఒక సామరస్యంగా ఒక మంచి వాతావరణంలో మనం అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోవాలా. ఆల్రెడీ జరిగిన నష్టం జరిగిపోయింది. ఎక్కడే కానీ రోడ్డు కూడా ఏదైతే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఎన్ని వేల కిలోమీటర్లు రోడ్లు వేస్తున్నారో మనం చూడాలా. కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా వాళ్ళు ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలియక గిరిజన ప్రాంతాల్లో కూడా వాళ్ళు రోడ్లు వేయలేని పరిస్థితి. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికక్కడ రోడ్లు వేయిస్తా ఉన్నారు. మారుమూల అరకు ఆ ప్రాంతాల్లో రోడ్లు వేయిస్తా ఉన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే ఆ నిధులు అంతా మనకు మంజూరు చేస్తుంది. ఇంకనైనా మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి. మీరు మాకు సహాయం చేయాలా. మీరు కూడా రావాలా. మీరు కూడా మాకు వచ్చి సపోర్ట్ చేయాలా. మాకు ఎక్కడే కానీ మీరు సలహాలు సూచనలు ఇవ్వాలా. ఏ విధంగా కాలంలో ఎక్కడెక్కడ సమస్యలు ఒక వినతి పత్రమైన ఏ రోజైనా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయా? మీరు దాఖలాలు ఏమున్నాయి? ప్రజావేదిక జరుగుతుంది ప్రతి సోమవారం. పోండి, మున్సిపల్ కమిషనర్ పోండి, వినతి పత్రాలు ఇవ్వండి. పలానా రోడ్లు పలానా ఇబ్బందులు ఉన్నాయి, పలానా వీధి దీపాలు లేవని చెప్పండి. ఏమైతుంది? ఎవరు అడ్డుకుంటాడారు మిమ్మల్ని? ఆపినారా? ఎవరు ఆపలేదు కదా. మీరు అభివృద్ధి చేసుకోవాలనుకుంటే మా మిత్రులు ఏ విధంగా అయితే మొన్న 26 మంది మాకు మద్దతు పలికినారో అదే విధంగా మీరు కూడా మద్దతు పలకాలా.
మీరు రావాలా కలిసి అంటే మేము అభివృద్ధి వైసీపీ చేస్తాం. కార్పొరేటర్గా ఎంతసేపు కొనసాగుతున్న మిమ్మల్ని ఓకే, ఎవరు ఓకే. అంటారు మిమ్మల్ని? ఓకే, ఓకే, ఓకే. మీరు వైసీపీ ఎవరు కార్పొరేటర్గా అంటారు? ఓకే ఓకే అభివృద్ధి అవన్నీ సాధించరా? అంటే మీ మీ కోరికలన్నీ కూడా కార్పొరేటర్ నెరవేరే మీ కాదు వాళ్ళ కార్పొరేటర్ అభివృద్ధి ఎంత వాళ్ళు మీకు వచ్చి చూస్తున్నాం? సపోర్ట్ చేయాలనేసి మీ కార్పొరేటర్ ఒక ఎంత నిమిషం ఉండండి చూస్తున్నాము? అసలు ఒక నిమిషం ఆగండి వంశీ గారు యా వాళ్ళు ఒక్క నిమిషం వంశీ గారు టైం అవుతుంది ఆగండి ఒకసారి మసూదర్ రెడ్డి గారు రియాక్ట్ అవ్వండి మీరు రాజు గారు ఇందాక ఏదో కొంత వాయిస్ లో కొంత ఏదో డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది. నాకు కొంత సమయం ఇవ్వాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు అన్నట్టుగా డ్రామాటికల్